ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా 4 రోజుల క్రితం నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీ నడిపిస్తున్న దైవ సేవకులు సాలెమయ్య గారి మీద ఓ సంగతి మాట్లాడాను. అదేంటంటే, అయ్యగారు మల్లెపూల విషయంలో మాట్లాడుతూ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారోళ్ళు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానం చేశారు. అంటే చిన్న క్లిప్, వీడియో క్లిప్ ఆయనది వైరల్ అయింది. అంతకుముందు వైరల్ అయినప్పుడు నేను చూసి సరేలే, నేను ఒక రోజంతా పట్టించుకోవాలి. తరువాత పార్వతీపురం పార్వతమ్మ గారు మల్లెపూల విషయం మాట్లాడి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారోళ్ళు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ చాలా మాట్లాడారు ఆవిడ కూడా. అది చూసి నాకు బాధేసి, దేవుని పిల్లలారా, సాలెమయ్య గారికి ఒక సంగతి వీడియో ద్వారా మనం చేద్దాం, ఫోన్ కాల్ కలవదు కాబట్టి అని నేను ఈ వీడియో చేశాను. ఒక ఇంచుమించు 15 నిమిషాలు ఉంటాయి. అందులో నేను అడిగాను అంతే, అయ్యగారు మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లోది మనం చెప్పుకోవాలి. ఉపమానమే కానివ్వండి, లేకపోతే అక్కడ అందులో జరిగిందే కానివ్వండి చెప్పుకోవాలి. వాళ్ళ సాంప్రదాయాల జోలికి ఆ విషయం మాట్లాడడం అనవసరమేమో అనిపించింది అయ్యగారు నేను చెప్పి, ఆ వీడియో మాట్లాడినప్పుడు కూడా ఈ వీడియో ద్వారా మాట్లాడినాను. నేను మీకేమైనా బాధ వస్తే నన్ను క్షమించండి కూడా నేను అడిగా లాస్ట్లో వీడియోలో. ఆ వీడియో పెట్టింది మొదలుకుని, దేవుని పిల్లలారా, అసలు సాలెమయ్య గారికి ఈ సంగతి తెలుసో తెలీదు, నాకైతే తెలియదు, కానీ పెట్టింది మొదలుకొని కామెంట్స్ ద్వారా వాళ్ళకి నోటుకొచ్చినట్టు మాటలు, ఎవరో సాలెమయ్య గారు అనుచరులు నోటుకొచ్చినట్టు మాటలు, ఫోన్ కాల్స్ ద్వారా ఇష్టానుసరంగా మాటలు అలా మాట్లాడుతూ చాలా బాధ పెట్టారు. అయినా నేను వాళ్ళకి చెప్పాను, సరే ఈ వీడియో చేయటం వల్ల మీకు బాధ వేసింది, సరే ఇక నేను ఎప్పుడు చేయను, ఒకవేళ ఏదైనా ఉంటే మాట్లాడతాను, లేకపోతే లేదని చెప్పి నేను మౌనం అయిపోయాను. నేను 2 రోజులు బిజీగా ఉండటం వల్ల నేను చూడలేదు వీడియో. నిన్న సాయంత్రము కొంతమంది నాకు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు, ఛానల్ ఫాలో అవుతున్న బిడ్డలందరూ కూడా ఫోన్ చేసి, అమ్మా వీడియో కనిపించట్లేదు మీ ఛానల్లో, ఏమైంది అన్నాడు. అప్పుడు నాకు తెలియదు కదా, అప్పుడు వీడియో డిలీట్ చేసేస్తున్నామని కానీ, లేకపోతే తీసేయండి సిస్టర్ అని కానీ నాకెవరు ఫోన్ కాల్స్లో కూడా చెప్పలేదు, కామెంట్స్ ద్వారా కూడా చెప్పలేదు. ప్రయత్నించినట్టున్నారు, కామెంట్స్ ఇట్లా పెడితే ఒకవేళ వీడియో డిలీట్ చేస్తుందని, తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా బాధ పెడితే ఇట్లా చేస్తుందని. అయితే దేవుని పిల్లలారా, నిన్న సాయంత్రం ఏం చేశారంటే, ఆ వీడియో మీద కాపీరైట్ వేసి వీడియో డిలీట్ చేయించేశారు. వీడియో తీసేశారు. అప్పుడు నేను ఛానల్ చెక్ చేస్తే లేదనమాట. సరే ఎవ్వరు కాపీరైట్ వేసి చేశారని చూసేసరికి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుండి కాపీరైట్ వేసి ఛానల్ డిలీట్ చేశారు. దానికి ఆధారం ఇది, ఇప్పుడు మీరు చూడండి. చూసారు కదండి. దేవుని పిల్లలారా, నేను అందులో తప్పుగా ఏమైనా మాట్లాడి ఉండుంటే నేను నిజంగానే బాధపడేదాన్ని. అందులో నేను అడిగింది ఏంటంటే, అయ్యగారు ఇది పరిస్థితి, ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగోలేవు కాబట్టి వాళ్ళ సాంప్రదాయాల జోలికో లేకపోతే వాళ్ళ గురించో మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడారు మీరు? అలా మాట్లాడబట్టికే కదా వాళ్ళంతమంది అన్ని దరిద్రంగా తిట్టారండి సాలెమయ్య గారిని. మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు మీలో కొంతమంది. పార్వతమ్మ గారు కానివ్వండి, లేకపోతే హిందూ సాంప్రదాయ స్త్రీలు కానివ్వండి, టీవీ ఛానల్స్లో కానివ్వండి, ఎన్ని మాటలు ఇప్పటికీ కూడా పెద్దగా రచ్చ అవుతుందండి. నేను ఒక సహోదర భావంతో దైవ సేవకులు, ఉన్నతమైన దైవ సేవకులు ఈ రకంగా ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అని నేను మాట్లాడితే, ఆ వీడియో విషయమై అసలు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే, అయ్యో బాబోయ్, నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు. దేవుని పిల్లలారా, చాలా. అయితే నేను ఈరోజు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలారా, నేను ఇదే సాలెమయ్య గారిని జాన్ పాలయ్య గారు చిలకలూరు చిలక అని పద్దాకా మాట్లాడుతున్నారని, నీకంటే వయసులో పెద్ద ఆయన, ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఏదన్నా ఉంటే సరైన రీతిలో మాట్లాడమ్మా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడమ్మా. జాన్ పాలయ్య గారి మీద చేశాను. తర్వాత మన వికేఆర్ అన్న గారు, క్రీస్తు విజయం ఛానల్ జాన్ బాబు గారు, వారేదో కొంచెం డిస్కషన్ పడితే అప్పుడు కూడా నేను వీడియో, అజయ్ బాబు గారు, అభినయ దర్శన్ గారి మీద కూడా నేను ఒక సహోదరి భావంతో నేను తెలియచేసిన వారు అసలు ఏ విధమైన, అంటే చెప్పాలంటే అసలు జాన్ పాల్ గారు లేకపోతే మిగతా దైవ సేవకులకి ఈ సాలెమయ్య గారి అనుసరులకి చాలా వ్యత్యాసం ఉందండి. అసలు చాలా వ్యత్యాసం ఉంది. నేను జాన్ పాలయ్య గారిని అలా మాట్లాడినప్పుడు, సాలెమయ్య గారి విషయంలో నేను సపోర్ట్ చేసినప్పుడు ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు. జాన్ పాలయ్య గారిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు మరి, అయ్యగారి విషయంలో కానీ ఏ విషయంలో కూడా రెస్పాండ్ అవ్వలేదండి వీరు. అసలు వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు.
ఇప్పుడు మీరు వీడియో డిలీట్ చేసేసారు సహోదరులారా, మీకు చెప్తున్నాను. ఎవరైతే కాపీరైట్ వేసి మీరే ఆ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారికి నేను చెప్తున్నాను, కాపీరైట్ చేసి మీరు వీడియోని డిలీట్ చేశారు. ఓకేనా? అయితే నేను ఆ వీడియో మాట్లాడింది ఉంది, నేను అప్లోడ్ చేయగలను. వద్దు, మీకు నచ్చలేదు, మీకు బాధ వేసింది, నాకు వద్దు అసలు, అది నేను చేయను అసలు. కానీ మీరంత ఇదిగా ప్రవర్తించటం అనేది తోటి సహోదరుల మీద లేకపోతే తోటి దైవ సేవకుల మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. ఇప్పుడు ఈ హిందూ సహోదరులందరూ కూడా హిందూ సాంప్రదాయాల విషయంలో ప్రశ్నిస్తున్నారు. వాళ్ళని అట్లా డిలీట్ చేస్తారా? వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఛానల్లోకి మీరు వెళ్తారా? అలా డిలీట్ చేస్తారా? ఇది మీకు సమంజసం అనిపించిందా సహోదరులారా? కనీసం ఒక మాట, మాకు నచ్చలేదు, మా మీద మాట్లాడుకో, తీసి అంటే నేను తీయడమో లేకపోతే మీకు ఏదో చెప్పడమో ఉంది కదా. అలా చేయకుండా కాపీరైట్ వేసి డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చి ఇంకోటి అప్లోడ్ చేస్తాను. మీకు బాధ ఇస్తే వద్దు, నేను రాను దాని జోలికి. దేవుని పిల్లలారా, మీరు గమనించండి ఎంత అక్కస ఇది, ఎంత వ్యత్యాసం అండి. జాన్ పాల్ అయ్య గారి మీద వీడియోలు చేస్తే సాలిం గారిని ఎందుకు అలా అంటున్నారని జాన్ పాల్ అయ్య గారి అనుచరులు కొన్ని కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్ కూడా నేను వీడియో చేశాను. కానీ వాళ్ళు ఏ విధమైన రియాక్ట్ లేదు. వద్దమ్మా అలా మాట్లాడుకో, మీకు తెలియదు కదా, అలా సాలిం అయ్య గారు పిట్ట కథలు చెప్తున్నారు, మీకేం తెలుసు అన్నట్టుగానే పాపం వాళ్ళు కామెంట్ పెట్టారు. జాన్ పాల్ అయ్య గారు కూడా ఒకసారి వీడియో చూపించి, అక్క నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, మరి నన్ను మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు పద్ధతిగా. మిగతా క్రీస్తు విజన్ ఛానల్ జాన్ బాబు గారు అయితే నాకు ఫోన్ చేసి, అమ్మ ఇది జరిగింది, వికేఆర్ గారికి నాకు ఇది జరిగింది కాబట్టి మీకు చెప్పాలి కదా అన్నట్లు ఎంత గౌరవప్రదంగా. దైవ సేవకులు అంటే అలా ఉండాలి కదా, దైవ సేవకులు అంటే అలా ఉండాలి కదా. ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా? సాలిం అయ్య గారు మీకు తెలుసో తెలీదు, మీ వెనకాల చాలా అండర్గ్రౌండ్ చేస్తున్నారు వాళ్ళు. చెప్తున్నాను కదా అయ్య గారు, మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా రానున్న దినాలలో సాక్ష్యం పోతుంది, మీది సాక్ష్యం పోతుంది. ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. లేడీస్ కూడానండి బాబు వెళ్ళు. కాబట్టి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అందులో మాట్లాడింది ఆ సహోదరి ఆ రకంగా మిగతా వాళ్ళు మాట్లాడి ఉన్నతమైన, నా ఉద్దేశం దేవుడు తెలుసు కదండి, దేవుడు మనకు లెక్క చూస్తాడు కదా, మన హృదయం ఎరుగుతాడు కదా. దేవుని పిల్లలారా, సాలిం అయ్య గారి మీద ఎటువంటి కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ఆ రకంగా నేను వీడియో చేయలేదు. కానీ ఆ రకంగా మీరు తీసుకున్నారు చూడండి, నాకు ఎంతో బాధేసింది. పర్వాలేదు, మీ యొక్క ప్రవర్తనను చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీకును జాన్ పాల్ అయ్య గారు వారి అనుసరులు లేకపోతే క్రీస్తు విజన్ ఛానల్ జాన్ గారు, వికేఆర్ అయ్య గారు, అభినయ్ గారు, తర్వాత వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని పిల్లలారా, మీరు చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను వాళ్ళని ఇప్పటికీ కూడా నేను కించపరచను. వాళ్ళకి బాధేసింది, వాళ్ళ విషయంలో నాకు బాధేసి స్పందించాను. నేను స్పందించడం మీకు నచ్చలేదు, ఓకే, మీరు చేసింది ఓకే. మీకు నచ్చలేనప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి సరిపోను దేవుని పిల్లలారా. కానీ ఏదైనా మాట్లాడారు, తోటి జత పనివారు కాబట్టి మాట్లాడారు, అది మీకు నచ్చలేదు. నచ్చక మొత్తం అసలు ఎంత ఎలాగా ప్రవర్తించారంటే, దేవుని పిల్లలారా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇప్పటికీ కూడా పాపం సాలిం అయ్య గారి మీద మరి ఆ టీవీ ఛానల్స్ లోను హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతున్నారు, వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. అయ్యగారి కోసం మీరు ప్రార్థన చేయండి. నేను ఇప్పుడే గ్రూప్ లో కూడా మేము ప్రార్థన చేస్తాం, ఎటువంటి గందరగోళం ఎటువంటి కీడు జరగకుండా ఉండాలని మేము కూడా ప్రార్థన చేస్తాం. మీ అందరూ కూడా సాలిం అయ్య గారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి అంత్య దినాలు, అపకరమైన దినాల్లో మరి మనం ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బోధిస్తే, సువార్త ప్రకటిస్తే అంత మంచిదని దేవుడు ఎంతో జ్ఞానయుక్తంగా మనకు అన్ని నేర్పించారు. ఆ విషయంలో మనము మరి ఆలోచించాలి, గుర్తెరిగి ముందుకు కొనసాగాలి. దాని విషయమే నేను ఈ వీడియో చేశాను. దేవుని పిల్లలారా, మీరు అందరూ గమనించి మీరు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నిజంగా చాలా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు సాలిం అయ్య గారి కోసం ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ఆ శోధన అంతా తొలగి పరిచర్య మీద ఎటువంటి విధానం లేకుండా, అలా మన హిందూ సహోదరులు కూడా మనకి ఎంతో స్నేహితులు ఉన్నారు, వాళ్ళు బాధపడ్డారు ఈ విషయంలో. పువ్వులు పెట్టుకునే టాపిక్ ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు 1-2 గంటలు మాట్లాడినా ఆ 1-2 గంటల ప్రసంగంలోనో లేకపోతే 24 గంటల ప్రసంగంలోనో వాళ్ళ సంగతులు మనం మాట్లాడకూడదు. అంత అవసరం లేదు. అది ఆ పువ్వుల సంగతి అంత అవసరం లేదు కాబట్టి మనం మాట్లాడకూడదని, లేదా అవతల వాళ్ళకి బాధేస్తుంది. కాబట్టి ఆలోచన కలిగి ఉండాలని మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి దాని విషయమై. నేను కూడా మరి గ్రూప్లో ప్రార్థన చేస్తున్నా. మన గ్రూప్ ఉంది కదండి, ప్రార్థన గ్రూపులు ఉన్నాయి, కాన్ఫరెన్స్ కాల్ ప్రార్థనలో కొనసాగుతున్నాం. ఏదేమైనా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది వీళ్ళ ప్రవర్తనను చూసినప్పుడు. సరే, ఏదేమైనా దేవుని మహాకృప కనికరము, ఆయన జాలి, ఆయన దయ, ఆయన పరిచర్యలో మనం తోటి పని వారంగా కొనసాగుతున్నాం కాబట్టి ఒకరి క్షేమం ఒకరు కోరాలి. కాబట్టి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.